ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ తరంలో యాక్ట్ చేసిన నటీనటులందరూ కూడా వన్ బై వన్ ఈ మధ్య కాలంలో పోతూనే ఉన్నారమ్మా. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, కైకాల గారు. కృష్ణ గారి డైరెక్షన్లో చేసి ఆయనతో యాక్ట్ చేయలే నేను. కృష్ణ గారి డైరెక్షన్లో సినిమా చేశారు. ఎలా ఉండేది సార్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఏదో సినిమా దానిలో యాక్ట్ చేశాను నేను. తర్వాత రాశిలోచన గారికి నాకు ఏజ్ చాలా గ్యాప్. ఆవిడతో తిరుపతమ్మ కథ అని దానిలో ఆవిడకి అక్కగా చేశాను నేను. ఆవిడ నాకు చెల్లెలు ఆ సినిమాలో. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కానీ గుర్తు రావట్లే. చిన్న చితక మొత్తం ఒక 100 సినిమాలు పైన ఉంటాయి చేసినాయి. చిరంజీవి, రాంబాబు. గమ్మత్తు ఏంటంటే సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మేము గొప్పగా చెప్పుకుంటాం అనమాట. నేను ఆ సినిమాలో చేశాను, చాలా పెద్ద వేషం, చాలాది అక్కడక్కడంతా వెళ్ళి తీసుకొచ్చారని ఫ్రెండ్స్ చెప్పుకుంటాం కదా. తీరా అది రిలీజ్ అయిన తర్వాత చూస్తే చిరంజీవి గారికి కప్పు కాఫీ ఇవ్వడము అది తప్ప ఇంకేం ఉండదు అనమాట. ఈ రోజుల్లో కూడా ఉండేది అవి ఉండేది ఎందుకు లేదు. సెకండ్ దీనిలో వచ్చిన తర్వాత అదేదో మహానగరంలో మాయగాడే ఏదో సినిమా, దానిలో బాపినీడి గారు అది చిరంజీవి గారి హీరో. దానిలో నూతన్ ప్రసాద్ అంటే ఆయన కొడితే ఆయనకి పాపం గుయ్యమని కోపం కూడా వచ్చింది ఆయనకి. నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన బాగా కొట్టమన్నాడు. ముందు మామూలుగా కొడితే అట్లా కాదు, మరి న్యాచురల్గా యాక్ట్ చేయి, బాగా కొట్టు అంటే బాగా కొట్టేసరికి గుయ్యం మరీ అట్లా నాకు కొట్టేది అన్నాడు. మరి ఆయనే కదా కొట్టమని, అందుకని కొట్టా. ఆ సినిమాలో ఈ సీన్లన్నీ తీశారు. తీరా వెళ్ళి చూస్తే ఆయన కాఫీ ఇచ్చే కప్పు ఇచ్చేది మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. ఇక చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు, పెద్ద గొప్పలు చెప్పింది ఏదంత పెద్ద వేషం అని. అక్కడ ఏమీ లేదు, కాఫీ కప్పు ఇచ్చిందనే కదా అంటారు. అలాంటివి కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ అవమానాలే కదా. అవునవును. అది అందుకని ఇప్పుడు అసలు చెప్పటమే లేదనమాట. అమ్మో ఆ సినిమా ఈ సినిమా అని చెప్పి. మొన్న కూడా ఇది కాఫీ విత్ కాదల్ ఆయన అడిగాను, తీసిన అట్లీస్ట్ 4 సీన్లు అన్నా ఉన్నాయా, అందులో కూడా కట్ అయినాయి అంటే ఉన్నాయి అన్నారు. ఖుష్బు గారు వీళ్ళంతా వచ్చారు, ఇది షో వేస్తారు కదా, ఉన్నాయి మొత్తానికి. అది మాత్రం ఉంది. షో చూసారా? చూసా. హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా రెస్పెక్ట్. నాలో ఉన్న నటి బతికే ఉంది ఇంకా. అది కాకుండా సుందర్ సి గారు చాలా ఇదనమాట. వాళ్ళ అమ్మలాగా ఉన్నాను నేనని. ఉన్నదే 4 సీన్లు, దానిలో నీళ్లు పోసే సీన్ ఒకటి ఉంది, దానికి డూపును పెట్టారు. నన్ను కష్టపెట్టడం ఇష్టం లేక చెప్పాడు పైగా ఆయన. చాలా టచింగ్గా అనిపించింది అది కదా. మరి అంత పెద్ద డైరెక్టర్ ఆయన, మా అమ్మ மாதிரி இருக்கீங்க, அதனால உங்களுக்கு கஷ்டப்படுத்துறதுக்கு எனக்கு ఇష్టం ఇల్లే అని చెప్పి డూపును పెట్టారు అక్కడ. సూపర్. ఓటీలో. సో లాస్ట్ డేస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారమ్మా అయితే. ఒకే ఒక్క కొడుకు కదా? ఒకే ఒక్క కొడుకు, వాడికి 2 పిల్లలు. మా కోడల్ని చూశారు కదా. అవును. మనవడు యాక్టర్. మనవడు ట్రైంగ్ టు యాక్ట్. ఇంకా యాక్టర్ని కంప్లీట్గా. అజిత్తో మూవీ చేశారంటే గ్రేట్ కదమ్మా. అది గ్రేట్. అది మంచి క్యారెక్టర్. మీరు ఇప్పుడు చూస్తే కూడా తెలుస్తుంది, మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూ చూసాను నేను సినిమా, బట్ మీ మనవడని తెలియదు నాకు. అలాగా. అవును, అజిత్ సినిమా అంటే పైగా అజిత్ గారు ఆయన ఫోన్ చేసి, బాబు అజిత్ అను మా బాబు కూడా ఫ్రెండ్సే. అమరావతి అని ఒక సినిమా ఉంది తెలుసా? ఓకే, పేరు వినే ఉంటారు. అమరావతిలో అజిత్ హీరో అనమాట. బాబు కూడా మంచి వేషం, ఎవరు నా కొడుకు. సో అట్లా ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే. అప్పుడు మా ఇంటికి కూడా ఒకసారి రావడం జరిగింది అజిత్ గారు. ఆయన ఫోన్ చేసి చెప్పాడట, బాబుని ఎక్కడికైనా పంపాలంటే ఇప్పుడే పంపించేసేయండి, పిక్చర్ రిలీజ్ అయితే మళ్ళీ వాడికి ఖాళీ ఉండదని చెప్పి. మేమంతా చాలా హ్యాపీ అనమాట. అది పిక్చర్ ఇంకా కొంచెం బాగా పోయి ఉంటే ఇంకా బాగుండేది కొంచెం. అది నాకు కూడా అలాగే. నేను యాక్ట్ చేసేటప్పుడు ఈ దానవీర సూరకర్ణ పాట ఉంది కదా, దానవీర సూరకర్ణ ఏ తల్లి నేను కన్నదని ఒక పాట ఉంది. అది అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్, రామారావు గారు డైరెక్షన్. అక్కడ ఇలా ఆర్చ్లాగా ఉంటుంది అనమాట, వంతెల్లాగా అన్నపూర్ణ స్టూడియోలో దీనికి వెళ్ళటానికి. వెళ్తూ ఉంటే నాగేశ్వరరావు గారు ఎదురుగా వచ్చి, వెళ్ళినాడు మళ్ళీ వెనక్కి వచ్చి, సుజాత అంటే అన్నాడు. నన్ను భీష్మ సుజాత అంటారా అని. ఓ అది న్యూ ఇయర్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్ళేసరికి రామారావు గారు డైరెక్షన్ కదా, చలపతి గారు మాసం ఈయన. నేను అనుకున్నా, అబ్బా ఈ సంవత్సరం 2 పెద్ద హీరోస్ నన్ను హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేశారు, ఈ సంవత్సరం అంతా ఏమో బిజీ కావాలని. ఓకే అనుకున్న ఇదే లేదు, అట్లా ఉంటుంది ఒక్కోసారి. హ్యాపీ లైఫ్ అమ్మా, ఎందుకంటే ఈ ఏజ్లో కూడా హ్యాపీగా ఉన్నారు. ఒక బాబు, మా వరకు ఫ్యామిలీ, మా ఇంత కష్టపడ్డందుకు మా వరకు మాకు ఓకే. ఇంత ఓని ఉండకపోవచ్చు, మా వరకు ఓకే. అంతవరకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కష్టపడ్డా కానీ మరి
అంతే కదా, ఈ రోజుల్లో పిల్లలు కూడా బాగానే చదువుకున్నారు. వాడు ఇంజనీరు, ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయే మా కోడలు. రంజన చెడి పాండవులరి భంజనులైరి విరట కొల్ము పాలైరకట సంజయ విధినే మందును కుంజర యోధంబు దోమ కొత్తుకజొచ్చన్ ఎవరు ఆయన దగ్గర ఇది కుంజర యూధము దోమ గుర్తుకొచ్చిన ఆయన ఇస్తాడనమాట. ఓకే. దానికి ఇది వాడతాడు ఇక్కడ, అది ఓకే. వాళ్ళకి అలా పాడతాడు. పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు. రికార్డులు ఇచ్చా కదా, పోయినసారి దానిలో కూడా ఒక పద్యం పాడా నేను, ఉమ్. టీవీ నైన్ వాళ్ళ దానిలో కూడా రికార్డులు ఇచ్చాం. నాగమ్మ, ఓకే. అది చింతామణి, డ్రామాల్లో పాడాలి కదమ్మా. అవును. పాడకపోతే అదే కదా చెప్తున్నాను, మీరజాలగలడంటే పట్టని ఏదో వేసాడు రాయి, అయినా కూడా మేము దసల్లో ఎక్కడ ఉమ్. వేసామన్నమాట. ఇన్ని కష్టాలు పడితే ఈరోజు పరమ పావనులు పరమ భాగవతమౌ నివరసి విభావరసనక సనందన దిగేశ సురకిం పురుష కనక కశిపు సుత నారద తుంబురు పవన సోను బాలచంద్రధర సుఖ సరోజ భవ భవ సురవరులు పరమ పావనులు ఖనులు శాశ్వతులు కమల భవ సుఖను సదానుభవులుగాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. సూపర్ అమ్మా. ఇది ఒక కృతి, దానిలో ఇది లాస్ట్ అనమాట. వయసు అనేది మనిషికే గాని మనసుకు కాదనిపించింది. అలాగా. ఇది దేనికి ముందు చెప్పు. మనసున మల్లెల మాలలోగనే కన్నుల వెన్నెల డోలలోగనే ఎంత హాయి ఈరే నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను. ఎందులో చెప్పు, ఇది కూడా తెలియదా? అయ్యో మల్లీశ్వర్లో, ఇది భానుమతి గారి పాట. 90s నుంచి ఎక్కువ విన్నాం కదా. అదే అదే, కానీ చాలా ఫేమస్ అయిన పాటలు అనమాట ఇవన్నీ, బాగుంటాయి. సూపర్. ఊరికే ఆలాపనలాగా పాడడం అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని చూడటం, కలవటం, ఇలా చాలాసేపు డిస్కస్ చేయటం. ఎందుకంటే గోల్డెన్ డేస్ కదా మీ రోజులన్నీ కూడా. అవన్నీ తెలియాలంటే ఈ జనరేషన్కి మీలాంటి వాళ్ళని కలిస్తేనే తెలుస్తుంది కాబట్టి. కరెక్ట్. అప్పుడంతా అసలు బాల్కనీ ఒకటి ఉండేది, ఆ పక్క పక్కన వాళ్ళంతా మమ్మల్ని చూడాలని చెప్పి అంతా ఉండేవాళ్ళంట. మాకు తెలియదు ఆ విషయం. తర్వాత మిమ్మల్ని చూడడానికి వాళ్ళందరూ ఉన్నారు, బాల్కనీకి వస్తే చాలు చూద్దామని చెప్పి అనమాట. అంతే, అంటే ఘోష అన్నారు కదా, అలా ఉండేది అప్పటి రోజుల్లో. తర్వాత నేను చాలా వేషాలు వేసాను రియల్గా. కేరళ పెవిలియన్ అని ఒక దానిలో నేను రిసెప్షనిస్ట్గా పనిచేశాను. ఇది డబ్బుల కోసం. పెద్ద అన్నానగర్లో పెద్దది, అది చాలా పెద్ద, దాని ఏదో అంటారు, అది ఎగ్జిబిషన్ అని కాదు, వరల్డ్ ఫేమస్ ఏదో అది. అప్పట్లో చాలా పెద్ద ఫేమస్ అనమాట అది. ఇప్పటికి కూడా దానికి కట్టిన ఇవన్నీ అలాగే ఉన్నాయి. మొత్తం ఎక్కడికో బార్లు తీరి ఉండే బస్సులు వెళ్ళడానికి. అందులో రిసెప్షనిస్ట్గా పనిచేశాను. వాళ్ళంతా పోటీలు పడ్డారనమాట, ఎవరు ఇందులో అందంగా ఉంటారు, మా రిసెప్షనిస్టా మీ రిసెప్షనిస్టా, అంతా కన్నడ వాళ్ళు, మలయాళ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉంటారు కదా. నేను మలయాళంలో చేశాను అన్నమాట. అట్లా నాకు 100 మార్క్స్, మిగతా వాళ్ళకి ఎంత 90 ఇట్లా వచ్చిందనమాట. గ్రేట్. అంత అందంగా ఉన్నారు కదా. అందమా పాడ, అది ఏదో మొత్తానికి ఒక ఇది అనమాట. అప్పుడు వయసు కూడా కదా, జనరల్గా వయసులో ఉన్నప్పుడు పందిపిల్ల కూడా అందంగానే ఉంటుంది కదా కదా. కొంచెం పర్వంలో ఉన్నప్పుడు సరే, కొంచెం అంతా కొంచెం ఉన్నప్పుడు బాగానే ఉంటారు కదా.
అసలు ఈ జనాలు చూస్తారంటావా ఏది మన ఇంటర్వ్యూ అనేది? చూద్దాం. చూస్తారు. ఉమ్, భీష్మ సుజాత గారు అంటే చూడరా? చూస్తారు, చూసారా? ఆ అందం తమ్నైల్లో పెడదాం, ఆ ఉమ్, ముచ్చిగందుని. సో నిజంగా ఇంకేంటమ్మా? అమ్మా, ఎనీహౌ చాలా రాకేష్. థ్యాంక్స్ అమ్మా. ఆ, అడగగానే యాక్సెప్ట్ చేశారు. చెన్నై రాగానే మంచి నేను నిజంగా ఏముంటుంది ఏం చెప్పడానికి అని చెప్పి అనుకున్నాను. అదే కదా అన్నా నేను ఫోన్లో. కాకపోతే రాని మన రోషన్ వస్తున్నాడు కదా, పోన్లే అందరి ఎవరు చూసినా రోషన్ మొహమే కనిపిస్తుంటుంది. ఇప్పుడు నన్ను భూష్మ సుజాత గారు రోషనే వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా, చూద్దామని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. సూపర్. పోనీలే, వాళ్ళందరూ చేసిన దానికి నాకు ప్లస్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా. లేదు లేదు, నీకు బాగా చేస్తున్నావు కదా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నావు బాగా. కొత్త సంవత్సరం నువ్వు కూడా బాగా అష్టైశ్వర ఆరోగ్యాలతో థ్యాంక్ హ్యాపీగా యూ, ఇంకా మంచి ప్రోగ్రెసివ్గా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.